తరిమి కొడతాడనే ఉద్దేశంతో ఒక బీసీ రిజర్వేషన్ అని ముందర పెట్టి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నం చేసినావు. మన ఊళ్ళల్లో ఆ తుపాకీ రాముని కథలు ఎట్లుంటాయో ఇలా రేవంత్ రెడ్డి గారి కథలు ఎట్లే ఉన్నాయి. నేను ఒక్కటే చెప్తున్నా, తెలుసు ఆ జీవో నీకు నిలబడదని. ఒక్కసారి ఆయన మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తాను. అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్నని అట్లాంటిది కావాలని అడిగితే జైల్లో పెట్టాలి. రాష్ట్రాలకు రిజర్వేషన్ల అధికారం ఇవ్వడం అనేది నేరం. అడిగితే జైల్లో పెట్టాలి. రైట్. అట్లాంటి ప్రశ్న విన్నరానే ఈ రిజర్వేషన్ గట్ట మొదలు మాట్లాడిన మాట. ఆయన రాష్ట్రానికి అధికారం లేదు, ఎవరన్నా రిజర్వేషన్లు అడిగితే జైల్లో పెట్టాలని ఎవరన్నారు? అంటే ఎంత ప్రజలను మోసం చేశాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ రేవంత్ రెడ్డిని ఉరికియాలే. ఎవ్వరు తప్పు లేదు, రేవంత్ రెడ్డిదే మోసం ఇది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే మోసం ఇది. వాళ్ళనే తరిగి కొట్టాలి.